ఒక పార్టీకి కార్యకర్తలు వెన్నుముక. ఆ కార్యకర్తలు ఆ పార్టీని కోసం ఎంత కసిగా పనిచేస్తే ఆ పార్టీ అనేది పవర్లోకి రావడం అనేది సహజంగానే ఉంటుంది. అయితే చాలా పార్టీలు అధికారంలోకి వచ్చాక వాళ్ళ కార్యకర్తలకు ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని నిధుల్ని వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. కానీ అధికారం పోయిన తర్వాత ఆ కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, లేకపోతే ఏదైనా ఒక ఇబ్బందికరమైన సన్నివేశం వచ్చినా పట్టించుకునేటువంటి పార్టీలు కొన్ని పార్టీలు ఉంటాయి. కానీ ఆ పార్టీల కంటే కూడా కొన్ని పార్టీలు, నిజమైన పార్టీలు అంటే వాళ్ళ కార్యకర్తలకు ఎప్పుడు కష్టం వచ్చినా అండగా నిలబడాలనేది ఆ పార్టీల యొక్క ముఖ్య సిద్ధాంతంగా ఉండాలి. ఎందుకంటే కార్యకర్తలు ఎండనగా వాననక కష్టపడి పనిచేస్తారు. ఏదో వాళ్ళ ఇబ్బందికరమైన పరిస్థితులు పడినప్పుడు పార్టీ అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి ఆ పార్టీలకు ఉన్నటువంటి కార్యకర్తలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకుడి పైన ఉంటుంది. అందులో ముఖ్యంగా జనసేన పార్టీ కొత్తగా ఆవిర్భవించినటువంటి పార్టీ. ఈ పార్టీకి నాకు తెలిసినంతవరకు ఆర్థికంగా అండదండలు ఉండేటువంటి నాయకులు తక్కువగా ఉన్నారు. వాళ్ళ మీద లెక్క పెట్టేటటువంటి నాయకులు. అయినా కూడా అటువంటి పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలకు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ ఏంటంటే ఇన్సూరెన్స్. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళు ఏదైనా ప్రమాదశాస్తు చనిపోతే పార్టీ నుంచి ఇన్సూరెన్స్ ద్వారా ఆ కుటుంబాలకు యాక్సిడెంటల్గా చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా అందించే విధంగా ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంచడం కోసం అని చెప్పి 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వడం జరిగింది. కొన్ని పరిస్థితుల్లో బీమా రిజెక్ట్ అయినప్పుడు పార్టీ నుంచి కొంత ఆర్థిక సహాయాన్ని, అంటే పార్టీ ఫండ్లో నుంచి కార్యకర్తలు కలెక్ట్ చేసినటువంటి డబ్బుల్లో నుంచి కొన్ని ఫండ్స్ని వీళ్ళు ఇవ్వటం జరిగింది. మరికొన్ని సమయాలలో అంటే ఇన్సూరెన్స్కి ఎలిజిబుల్ కానటువంటి కార్యకర్తలు, డిజేబుల్స్ అయినప్పటికీ వాళ్ళు ఒకవేళ ఏదో కారణం చేత ఎలిజిబుల్ కాలేదంటే వాళ్ళని కూడా ఆదుకునే విధంగా పార్టీలో ఈ యొక్క కార్యకర్తల దగ్గర నుంచి కలెక్ట్ చేయబడిన డబ్బుల్ని ఇవ్వటం జరిగింది. అయితే దీని మీద కూడా వైసీపీ పేటీఎం కూలోళ్ళు ప్రతి కార్యకర్త దగ్గర నుంచి 400 రూపాయలు వసూలు చేస్తున్నాడు అని చెప్పేసి దాని గురించి మొరుగుతున్నారు. ఒకసారి మన అక్క, ఆర్టిస్ట్ అక్క, ఎన్జిఓ, మరి ఏమో ఎన్జిఓలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి బుర్రుందా, ఇంగిత జ్ఞానం ఉందో లేదో మరి తెలియదు. కానీ నిజంగా ఎన్జిఓలో పనిచేస్తుందో, ఎన్జిఓ పేరు మీద తోటి పబ్బం గడుపుతుందో తెలియదు. కానీ ఇన్సూరెన్స్ కేసుల డబ్బుల మీద కూడా ఏం మాట్లాడుతుంది చూడండి ఒకసారి. అటువంటి మహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు పవన్ కళ్యాణ్ గారిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. అయితే ఇక్కడ చాలా కొన్ని విషయాలు వాళ్ళు రైట్ చేశారు. వాటికి టెక్నికల్స్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ముందు మన ఎన్జిఓలో పనిచేసినటువంటి బొజ్జా ఐశ్వర్య గారు మాట్లాడుతున్నారు. మామూలు ఆర్టిస్ట్ కాదు. ఈ మధ్య ఆమెకి పోస్ట్కు 10 రూపాయలు ఇస్తున్నారు. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడు. అయ్యయ్యో, నన్ను పేటీఎం బ్యాచ్ అంటిరి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సభ్యత్వం అనే పేరుతో 400 నొక్కేస్తున్నారు ప్రజల దగ్గర నుంచి. మరి దీన్నేమి పేటీఎం అంటారా మీ అందరికీ? పాపం 400 రూపాయల సభ్యత్వం పేరుతో నొక్కేస్తున్నాడు రా. పేటీఎం బెగ్గరంటే ఆంధ్రప్రదేశ్లో మన పవన్ కళ్యాణ్ గారే కదా. మన రాష్ట్రంలో దొబ్బింది సరిపోదు అన్నట్టు పక్క రాష్ట్రంలో కూడా క్యాన్వాసింగ్ పేరుతో వెళ్ళి నొక్కేస్తున్నాడు. మరి అంతకన్నా పెద్ద పేటీఎం స్టార్ ఉంటారా? చెప్పిన మాట. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్తున్నా. జనసేన పార్టీ సభ్యత్వం ద్వారా జనసేన కుటుంబాన్ని వేరే మహిళలకి ఎవరికైనా ఏదైనా సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది జరిగితే, ప్రమాద శాస్త్రం ఏమైనా జరిగినప్పుడు వాళ్ళకి దాదాపుగా ఇప్పటికి వరకు 953 మందికి 5 లక్షల రూపాయల చొప్పున బీమా అందించారు. దాని అమౌంట్ 47,65 రూపాయలు. ఇక తర్వాత ప్రమాద శాస్త్రం గాయపడినటువంటి వాళ్లకు 527 మందికి దాదాపుగా 19,61,368 రూపాయలు చెల్లించారు బీమా డబ్బులు. అలాగే ప్రమాద శాస్త్రం అంగవైకల్యానికి గురైతే 7గురికి బీమా దాదాపుగా 20 లక్షల రూపాయలని వీళ్ళు అందించడం జరిగింది. ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు చెప్పాలి. ఇప్పుడు అక్క మాట్లాడింది,
అక్క ఎన్జిఓలో పనిచేస్తుందంట. అక్క ఎన్జిఓస్లో ఎలా పనిచేస్తుందో తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ అనేది ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని నేను అభినందిస్తున్నా. మీరు అనొచ్చు, ఏమండి తెలుగుదేశం పార్టీలో 100 రూపాయల సభ్యత్వం. అవును, పోయినసారి వరకు తెలుగుదేశం పార్టీలో 100 రూపాయల సభ్యత్వం ఇస్తే 2 లక్షల రూపాయల బీమా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 100 రూపాయలకి 2 సంవత్సరాలు 5 లక్షల బీమా కవరేజ్ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ 1983లో ఆవిర్భవించింది. ఆవిర్భావం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి ఆ యొక్క పార్టీ ఫండ్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇచ్చేటువంటి సభ్యులు ఎన్ఆర్ఐస్ కావచ్చు, మరితర కావాలుగా చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యకర్తలు 100 రూపాయలు ఇస్తే ఆ బీమా చెల్లించడం కోసం మిగిలినటువంటి డబ్బులు ఏమైనా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి ఆ డబ్బులను తీసుకెళ్ళి అందులో జమ చేస్తారు. కాబట్టి అందువల్ల తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 100 రూపాయలే ఇచ్చింది. 100 రూపాయలు పెట్టినప్పటికీ దీనికి ప్రధానమైన కారణం అది. ఈరోజు బ్యాంకుల్లో 2 లక్షల బీమా తీసుకోవాలంటే ప్రధానమంత్రి యోజన పథకం కింద 236 రూపాయలు ఎంతో తీసుకుంటున్నారు. ఆ లెక్క ప్రకారం తీసుకుంటే ఈరోజు 400 రూపాయలు అనేది పెద్ద అఫోర్డబుల్ అమౌంట్ ఏం కాదు. ఇది వాస్తవ విషయం. అయితే మరి జనసేన పార్టీ అనేది మీకు తెలుసు 2014 ఆవిర్భవించినటువంటి పార్టీ. ఈ పార్టీలో పెద్దగా అంటే ఫైనాన్షియల్స్గా బాగా వెల్ సెటిల్ అయినటువంటి వాళ్ళు కొంత తక్కువ మంది ఉన్నారు. లేరని నేను చెప్పను, చాలా తక్కువ మంది ఉన్నారు. జనసేన పార్టీకి ఫండ్ ఇచ్చారు. ఎవరైతే పార్టీకి ఫండ్ ఇస్తారో ఆ ఫండ్ డబ్బులే పార్టీ మెయింటెనెన్స్కి, అలాగే అధినాయకుడి యొక్క మెయింటెనెన్స్కి, అలాగే పార్టీ కార్యక్రమాలకి ఆ ఎక్స్పెన్సెస్ అనేది ఖర్చు పెడుతూ ఉంటారు. సో తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే జనసేన పార్టీకి అనేది పార్టీ ఫండ్ అనేది తక్కువగా ఉంటుంది. అట్లాగే ఆ లెక్కలో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా 500 రూపాయల బీమా అనేది గతంలో ఇచ్చారు, ఇప్పుడు 400 చేస్తారు. సో 400 బీమా అనేది అంటే మీరు చిన్న ఉదాహరణ, గతంలో 500 తీసుకున్నారు, ఇప్పుడు 100 రూపాయలు తగ్గించారు. ఇంకా రానున్న రోజుల్లో ఆ పార్టీ యొక్క ఫండింగ్ అనేది సేవింగ్స్ని బట్టి వాళ్ళు ఇంకా తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ అమౌంట్ అనేది మీరు బయట బ్యాంకుల నుంచి ఇన్సూరెన్స్తో పోల్చుకుంటే తక్కువ అమౌంటే. ఇది బయట బ్యాంకుల నుంచి ఇన్సూరెన్స్లో కలెక్ట్ చేసే డబ్బులతో పోల్చుకుంటే తక్కువ అమౌంటే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను మనకు కొన్ని చదివాను, 47 కోట్ల రూపాయల వరకు, 47 కోట్ల 60 లక్షల వరకు బీమా డబ్బులు చెల్లించారని. అది ఎవరైతే బై డెత్ జరిగినటువంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా వాళ్ళు ఇప్పించగలిగారు. కానీ తర్వాత వచ్చినటువంటి 19 కోట్లు కావచ్చు, లేకపోతే 20 లక్షలు కావచ్చు, వీటిల్లో పెద్ద మొత్తం అనేది పార్టీ తరపు నుంచి ఆర్థిక సహాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కొన్ని క్లెయిమ్స్ అండ్ న్యాచురల్ అంటే డెత్ జరుగుతుంది, కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ప్రకారం ట్రిపుల్ రైడింగ్ అనో లేకపోతే మరేతర కారణాల వల్ల సీరియస్ ఇంజూరీ కాలేదు కానీ డెత్ చనిపోయాడని వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీ నుంచి కొంత సహాయ సహకారాలు అందించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి 400 రూపాయలు అనేది పెద్ద కష్టమైన మనీ ఏం కాదు. కానీ దాని ద్వారా ఎవరైనా పొరపాటున, మీరు ఒక చిన్న విషయం చెప్తున్నా, 1000 రూపాయలు నేనే ఒక బార్కి వెళ్ళి ఖర్చు పెట్టా, లేకపోతే నా ఫ్రెండ్ ఎవరో మన సమ్ ఎక్స్ అనే పర్సన్ 1000 రూపాయలు బార్కి వెళ్ళి ఖర్చు పెట్టాడు, ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రమాదశాస్త్ర యాక్సిడెంటల్గా చనిపోతాడు. లేదు, అతను మామూలుగా వెళ్తున్నాడు, ఇంటికి సరుకులు తీసుకెళ్తామో మరేదో తీసుకెళ్తున్నాడు, అతనికి ఎవడో తాగి వచ్చి ప్రమాదశాస్త్రం అతను గుద్దేస్తాడు, అతను 2000 రూపాయల సరుకులన్నీ కూడా నేలపాలైపోయాయి, అతనికి ప్రమాదశాస్త్రం ఏదైనా జరిగి చనిపోతే పార్టీ దగ్గర నుంచి 5 లక్షల బీమా వస్తుంది. సో మీరు 400 రూపాయలని అది పెద్ద అమౌంట్ అనుకుంటున్నారు. ఎందుకంటే పార్టీకి పైన వాళ్ళు ఇచ్చే ఫండింగ్స్ని బట్టి, అంటే జనసేన పార్టీకి ఇచ్చేటువంటి ఫండింగ్స్ని బట్టి ఆ ఇన్సూరెన్స్ అనేది అమౌంట్ అనేది ఫిగర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ దోచుకోటాలు ఏముండవమ్మా బొజ్జ ఐశ్వర్యమ్మ. దోచుకోటాలు అంటే ఏంటో నేను చెప్తాను వినండి. జనసేన పార్టీ మొన్న ఆవిర్భవించిన, అధికారంలో రాకపోయినా కార్యకర్తల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క బీమా పథకాన్ని తీసుకొచ్చాడు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏంటి, మేము మా జగన్ అభిమానులం అని కాలు ఎగరేస్తున్నారు కదా, చస్తే కుక్క కంటే హీనంగా ఈడ్చి పడేస్తున్నారు మిమ్మల్ని. ఇప్పటిదాకా ఒక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారా? ఎవరైనా ఏదైనా అడిగితే వాడికి పోస్ట్ కింద ఇచ్చేస్తున్నావు, వాడు కొడుకులకి కూలి ఇచ్చావు వెళ్ళిపోయారు అంతే, ఆడు చస్తే మనకేంటి? ఇప్పటిదాకా ఒక కార్యకర్తకు మీరు సహాయం చేశారా? మీ పార్టీకి అసలు ఇన్సూరెన్స్ ఉందా? భారతదేశంలోనే హయ్యెస్ట్ అంటే ప్రాంతీయ పార్టీలు అత్యధికంగా డొనేషన్స్ కలెక్ట్ చేసిన మీ పార్టీ ఇప్పటిదాకా మీ కార్యకర్తలకు ఎందుకు ఫ్రీగా ఇన్సూరెన్స్ చేయొచ్చుగా?
పోనీ 100 రూపాయలు తీసుకునే ఇన్సూరెన్స్ చేయొచ్చుగా. మీ జగన్ దృష్టిలో మీరు ఆఫ్టర్ ఆల్ కాదు, కూలినా కొడుకులు, మీరు కూలినా కొడుకులు. ఇంకా చెప్పాలి అని అంటే ఇంకా దాన్ని నేను విడమర్చి చెప్పదలుచుకోవట్లా. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కోసం పనిచేసినటువంటి ఎన్ఆర్ఐ ఒక వ్యక్తి పాపం మొన్న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంత డొనేషన్స్ కలెక్ట్ చేశారు? ₹1 అయినా పాపం ఆయనకి మళ్ళీ ఫండ్ రైజ్ చేస్తే, కొంతమంది సహాయం చేస్తే పార్టీ నుంచి ఏమైనా సహాయం చేశారా? కానీ జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత పలానా కార్యకర్తకి ఇబ్బంది ఉందని పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. భారతదేశంలో మిమ్మల్ని ఒక కూలినా కొడుకులు, బానిస కుక్కల్లా భావిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే పోస్టులు పెడుతున్నాం, డబ్బులు ఇస్తున్నాం. ఆఫ్టర్ వాళ్ళకి మనం ఇచ్చేదేంటి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. కాబట్టి మీరు పోయి వాళ్ళతో కంపేర్ చేస్తారు. సిగ్గుండాలి మీకు కనీసం. ఆయన మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చూసి మేము కూడా ఇన్సూరెన్స్ తొందరలో తీసుకొస్తామని చెప్పాడు. కానీ ఇప్పుడు దాకా ఒక కార్యకర్త కూడా ఇన్సూరెన్స్ చేయాలి. ఆ పార్టీ లెవెల్స్, ఆ పార్టీ మెయింటెనెన్స్ అలా ఉంటుంది బొజ్జ ఐశ్వర్యమ్మ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎగిరెగిరి పడమాక. పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్యకర్తల సంక్షేమం కోసం ఆయన మొదలుపెట్టాడు. మీకు ఎట్లాగో పేటీఎం కూలోళ్ళు కాబట్టి చస్తే మీకెందుకు, కనీసం ఆ పేటీఎంలోనైనా పర్సనల్ లైఫ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకొని సావండి. చస్తే కుక్క కంటే హీనంగా రోడ్డు పక్కన ఈడ్చి పడేస్తాడు మీ నాయకుడు.